శంకుకర్ణుడి నలుగురు పిల్లలు చాలా పెద్దవాళ్ళైపోయారు. వారికి వంశంలోని వృద్ధులు ఒక మంచి ఉపదేశాన్ని ఇలా చేశారు. నాయనలారా, మీరు విప్రులు కనుక బ్రాహ్మణ ధర్మాన్ని మీరు ఆచరించండి. వ్యాపారం చేయటాన్ని మానండి. బ్రాహ్మణ వృత్తితో ఎంత వస్తే అంత దానితోనే జీవించండి. తృప్తిపడండి. కానీ మీ నాన్న చేసిన తప్పును చేయకండి అన్నారు. ఆ నలుగురు కొడుకులు ఆ పెద్దల మాట విన్నారు. వ్యాపారాన్ని విడిచి బ్రాహ్మణ వృత్తితోనే జీవించారు. వచ్చిన దానితోనూ తృప్తిపడ్డారు. పాటలీపుత్ర నగరంలోనే జీవించసాగారు. ఇలా ఉండగా ఆ నలుగురిలో పెద్దవాడైనటువంటి శివుడికి ఒక రోజున ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతడి మాటలు వినిపిస్తున్నాయి, కానీ అతడి రూపం సరిగ్గా కనిపించటం లేదు. ఆ మాటలు ఇలా ఉన్నాయి. నాయనా, మీ నాన్న దుర్మార్గుడే, దుష్టుడే, పాపాత్ముడే. అయితే మీ నలుగురు అన్నదమ్ములకు అన్యాయం మాత్రం చేయలేదు. మీకోసమని ఒక మహానిధిని దాచిపెట్టి ఉంచాడు. అది మన నగరానికి దూరంగా ఉన్న అడవిలో ఉంది. అక్కడ కొండ మలుపులో దట్టంగా ఉన్న పొలం ఉన్న చోట భూమిలో ఉంది. కనుక మీ నలుగురు వెళ్ళి అక్కడ త్రవ్వండి, నిధిని సొంతం చేసుకోండి, సంతోషంగా అనుభవించండి, హాయిగా జీవించండి అన్నాడు. ఇంతలో శివుడికి మెలకు వచ్చింది. తనలో ఇలా తర్కించుకున్నాడు. రూపం ఒక్కటే కనిపించలేదు, మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిధికి సంబంధించిన గుర్తులు కూడా చాలా స్పష్టంగా, వివరంగా, సూటిగా ఉన్నాయి. కనుక ఈ మాటలను నమ్మవచ్చా, నా కలలో వచ్చి నమ్మకూడదా? ఇది విచిత్రమైనటువంటి కల కదా నాకిది. ఇలాంటి కల ఎప్పుడు రాలేదే నాకు అని ఆలోచించాడు. ఇంతలో తెల్లవారిపోయింది. తన ముగ్గురు తమ్ముళ్లను పిలిచి తన కల గురించి చెప్పాడు. ముగ్గురు ఇలా అన్నారు. ఒక ప్రయత్నం చేసి చూద్దాం. నిధి దొరికితే సంతోషం, లేకపోతే లేదు. ఇందులో విచారించవలసిన పని లేదు. నిధి దొరికిందా, దానితో దాన ధర్మాలు చేద్దాం, సత్కార్యాలు చేద్దాం, పరోపకారాలు చేద్దాం. నిధి దొరకలేదా, కొద్దిగా దేహానికి శ్రమ కలుగుతుందంతే, ఒళ్ళు నొప్పులు వస్తాయంతే, దానివల్ల మనకి ఏమి నష్టం ఉండదు అన్నారు. చివరికి నలుగురు కలిసి ఒక మంచి రోజున మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఆ రోజు వచ్చింది. వారు మంచి ముహూర్తంలో పలుగులు పారులు పట్టుకొని బయలుదేరారు. అన్నగారైన శివుడు చెప్పిన గుర్తుల ప్రకారం అడవిలోకి వెళ్ళారు. కొండ మలుపులోని పొలాన్ని చూశారు. నిధి ఉన్న చోటును గుర్తుపట్టారు. పలుగులతో ఆ ప్రదేశాన్ని త్రవ్వసాగారు. పారతో మట్టినెత్తి ప్రక్కన పోయేసారు. అంతా పక్కన పోస్తున్నారు. కొంత దూరం త్రవ్వేసరికి అక్కడ ఉన్న కలుగులోంచి ఒక కాలనాగు సరసరా బయటకు వచ్చి బుస్సున పైకి లేచి పడగ విప్పింది. అది గమనించిన శివుడు వేగంగా కదిలి చేతిలోని పలుగు పైకెత్తాడు. అంతలో అక్కడ బాబు, శివుడు, నేను మీ నాన్నను, నన్ను చంపకు, నా మాట విను, పలుగు దించు అనే మాటలు వినిపించాయి. శివుడు అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు కూడా, ఒరే శివుడు, నేను మీ నాన్నరా, నా మాట విను అనే మాటలే వినిపించాయి. శివుడు కంగారు పడి వెనక్కి చూశాడు. చుట్టుప్రక్కల చూశాడు. చెట్లపైన చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఈ కాలనాగే మాట్లాడుతుందని శివుడు గ్రహించాడు. తమ్ముళ్ళు కూడా బాగా పరిశీలించి పామే మాట్లాడుతుంది తెలుసుకున్నారు. శివుడు పలుగును క్రిందకి దింపి, ఓ కాలనాగు, ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలుసు అని అడిగాడు. కాలనాగు ఇలా అంది. ఒరే శివుడు, నేను మీ నాన్నను. మీరందరూ నా పుత్రులు. నేను చేసిన పాపాల ఫలితంగా నాకు ఈ పాడు జన్మ వచ్చింది. మీ అందరికీ ఉపకారం చేద్దామనే నేనే నీ కలలోకి వచ్చాను. మిమ్మల్ని పిలిచాను. ముందా పలుగును పక్కపడేయి అంది. ఎందుకు నా మీద తల మీద వేస్తావు? శివుడు చేతిలోంచి పలుగును పక్కకు పడేశాడు. కాలనాగు ఇలా అంది. శివుడు, నా కథను చెబుతున్నాను విను.
నన్ను ఇక్కడే పాము కాటేసింది. నేను మరణించాను. ఈ విషయం నీకు తెలుసు. నేను ఆ జన్మలో పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు. పెద్దల మాట వినలేదు. నాకు డబ్బు మీద పిచ్చి పట్టుకుంది. డబ్బే డబ్బు అని పశువులాగా ప్రవర్తించాను. డబ్బు కోసం అబద్ధాలు ఆడాను నేను. అసలు నేను మోసాలు చేశాను. ఆ పాపాలకు ఫలితంగా నేను కుంభీపాక నరకాల వంటి నరకాలలో పడి ఘోరమైన శిక్షలను కూడా అనుభవించాను. ఆ బాధలను చెబుతున్నాను విను. అక్కడ ఎమ్మబట్టలు నన్ను సలసలా కాగే నూనె వేసి వేయించారయ్యా. శూలాలతో పొడిచారు. ముళ్ళగదలతో చితకబాదారు. నా గోళ్ళు ఊడబీకారు. ఊడబీకుతూనే మళ్ళీ మొలిచేవి, మళ్ళీ ఊడబీకేవాళ్ళు. ఆ బాధ తట్టుకోలేకపోయారు. కళ్ళు పొడిచారు. కళ్ళును పీకేవాళ్ళు, మళ్ళీ కళ్ళు వచ్చేవి, మళ్ళీ పీకేవాళ్ళు. ఇలా ఎన్నో బాధలు పడ్డానయ్యా. మళ్ళీ వచ్చింది ఎందుకు, ఆ పీకేది ఎందుకు, నాకు బాధ ఎందుకు? నేను ఆ బాధలన్నీ అనుభవించాను. అరిచి గగ్గోలు పెట్టాను. అయినా నాకు ఆ బాధల నుండి ముక్తి కలగలేదు. నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఒక రోజున ఒక యమలోకాధికారి నన్ను పిలిచి ఇలా అన్నాడు, ఓ జీవుడా, నీకు మళ్ళీ జన్మనిస్తాను, వెళ్ళు, భూలోకంలో జన్మించు అన్నాడు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి కాలు నాగనై పుట్టాను. ఇప్పుడు ఏడుస్తూ మీ ముందు ఇలా నిలబడ్డానన్నాడు. అప్పుడు కొడుకులలో ఒక కొడుకుకి ఒక పెద్ద అనుమానం వచ్చి ఇలా అడిగాడు, పాములు ఎక్కడైనా మాట్లాడతాయా? పాములకు కూడా పూర్వజన్మ జ్ఞానం ఉంటుందా అని అడిగాడు. నాగజీవుడు వెంటనే, నాయనా, నా విషయంలో మాత్రం సందేహించకు, అనుమానించకు. నువ్విప్పుడు ప్రత్యక్షంగానే చూస్తున్నావు కదా, నా కథ నేనే చెబుతున్నాను కదా. అయితే నువ్వు అన్నమాట నిజమే. అన్ని పాములు నాలాగా మాట్లాడవు. నాలాగా అన్ని పాములకు పూర్వజన్మ జ్ఞానం ఉండదు. కొన్నిటికి మాత్రమే దివ్యశక్తులు సహజంగా ఉంటాయి. వాటిలో నేనొక దానిని. ఆ శక్తుల వల్లనే నేను కలలోకి రాగలిగాను. నా మనస్సులోని మాటను చెప్పగలిగానంది. వెంటనే శివుడు ఇలా అన్నాడు, నాన్న క్షమించు, ప్రాణభయంతో అలా ప్రవర్తించాను. నీకు జన్మ మారింది, అయినా మాపై ప్రేమ మాత్రం నీకు తగ్గలేదు. నీ నిధిని మాకు అప్పగించడం కోసం ఎంతో శ్రమపడ్డావు. ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడ్డావు. ఇది తండ్రి లక్షణం. తండ్రి అనేవాడికి పిల్లల మీద సహజంగా ప్రేమ ఉంటుంది. దాంతోపాటు బాధ్యత కూడా అతన్ని ఆవాహిస్తుంది. అందుకే తండ్రి ప్రేమను దాచిపెట్టుకొని పిల్లలకు మంచి శిక్షణను ఇస్తూ ఉంటాడు. మంచి మాటలు చెప్పి మంచి మార్గాన్ని చూపిస్తాడు. అలాగే నువ్వు ఈ జన్మలో కూడా మాకు మంచి మాటలు చెబుతున్నావు, మంచి మార్గాన్ని చూపిస్తున్నావు. తప్పుడు పనులు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో నువ్వు స్వయంగా నరకంలో శిక్షను అనుభవించి చెప్పావు. ఇలా చెయ్యకూడదు అని మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. దానితో పాటుగా నిధిని మాకే ఇస్తున్నావు. తండ్రి మనస్సు ఇలాగే ఉంటుంది, తండ్రి ప్రేమ ఇలాగే ఉంటుందని. కానీ కొంతమంది పుత్రులు మాత్రం మారరు. తండ్రి నుంచి ఆస్తి పుచ్చుకుంటారు. పెళ్ళాలు పిల్లల మాటే వింటారు. లోకం ఇలాగే నడుస్తుంది, మారటం లేదు అన్నాడు. ఆ మాటలు విని నాగజీవుడు ఇలా అన్నాడు, నాన్నా శివ, నీకీ పేరు పెట్టినందుకు ఆ రోజుల్లో 10 సార్లు నేను శివనామాన్ని పలికాను. ఆ పుణ్యం కూడా నీకే లభించుగాక. నువ్వు పెద్దవాడివి అయ్యావు, పిల్లల తండ్రివి అయ్యావు. ఇటు పిల్లలను అటు తండ్రిని ఇద్దరిని చూస్తున్నావు. ఇప్పుడు నీ ప్రేమ ఎవరిపై ఉందో నేను చెబుతాను. నీరు పల్లానికే ప్రవహిస్తుంది కదా, అలాగే పై తరాల వారి ప్రేమ క్రింద తరాల వారిపైనే ప్రవహిస్తుంది. అది ప్రకృతి ధర్మం. కనుక నీ ప్రేమ కూడా నీ పిల్లలపైకే ప్రసరిస్తుంది. అది నీ తప్పు కాదు. కానీ వివేకవంతుడైనటువంటి మానవుడు ఇక్కడే ఆలోచించాలి. ప్రేమ అనేది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అని తెలుసుకోవాలి. పైనుంచి కిందకు ఎవరు ప్రేమను ప్రవహించి చేస్తున్నారు అనేది వెతకాలి. అలాంటి వాడే సంస్కారవంతుడు, అతడే బుద్ధివంతుడు అవుతాడు. అతడు నా తండ్రి తాతకు, ఆ పై వారికి కూడా
ఎలా ఉద్ధరింపజేయాలా అని ఆలోచిస్తాడు అని అన్నాడు నాగజీవుడు. ఆ మాటలు శివుడికి బాగా అర్థమయ్యాయి. ఇలా అన్నాడు, నాన్న, నీ కోసమని నేను ప్రతిరోజు నువ్వులు నీళ్లు వదులుతూ ఉన్నాను. దానివల్ల నీకేమి లాభం కలుగుతుందో నాకు తెలీదు. పెద్దవాళ్ళు అలా చేయమన్నారు కనుక చేస్తున్నానన్నాడు. అప్పుడు నాగజీవుడు, నాయన, మంచి పని చేశావు. నువ్వు అలా నాకు ప్రతిరోజు నువ్వులు నీళ్లు వదలటం వల్లనే నూనెలో వేగుతున్నటువంటి నాకు ఆకలి దప్పులు బాధ కలగలేదు. నువ్వు నాకు మంచే చేశావు. కానీ ఇంకా చెయ్యాలనుకుంటే ఇంకా కొన్ని సత్కార్యాలు చేయవచ్చు అన్నాడు. ఆ మాటలు విని నలుగురు కుమారులు దుఃఖిస్తూ, నాన్న, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలగాలి, అందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అని నలుగురు ఒకేసారి ఒకే మాటలో అన్నారు. అప్పుడు నాగజీవుడు ఇలా అన్నాడు, అబ్బాయిలు, నేను మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టను. మీరు నాకు ప్రతి సంవత్సరం తద్దెన పెడుతున్నారు, బాగుంది. అమావాస్య నాడు లఘుశ్రాద్ధం చేస్తున్నారు, బాగుంది. అది కుదరకపోతే తిలతర్పణం చేస్తున్నారు, సంతోషం. ఈసారి వచ్చే అమావాస్య నాడు మీకు వీలైతే నాకు తర్పణాలు చేయండి. దానితో పాటు మీ శక్తి కొద్దీ విప్రులను పిలిపించి మీ శక్తి కొద్దీ వారి చేత భగవద్గీతలోని సప్తమాధ్యాయ పారాయణను చేయించండి. పారాయణ పూర్తి అయిన తరువాత వారికి తృప్తి కలిగేలాగా భోజనం పెట్టండి, దక్షిణలు ఇవ్వండి. మీకిప్పుడు పెద్ద నిధి లభించబోతోంది కనుక ధనం గురించి సమస్య ఉండదు, పెద్ద ఖర్చు కాదు అన్నాడు. అప్పుడు శివుడు ఆ మాటల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని పట్టేసుకొని ఇలా అడిగాడు, నాన్నగారు, నా ఈ సందేహాన్ని తీర్చండి. మేము భగవద్గీత గురించి విన్నాం, అయితే తద్దినాలలో భగవద్గీతను చదివినట్టు మాత్రం ఎక్కడా కూడా వినలేదు. మన ఇళ్లలో శ్రాద్ధ భోజన సమయంలో ఉపనిషత్తులు మొదలైన వేదమంత్రాలను పారాయణం చేయటం మాత్రం ఆచారంగా ఉంది. కానీ నువ్వు చెప్పిన మాట కొత్తగా విచిత్రంగా ఉంది, దీని గురించి చెప్పు అన్నాడు. నాగజీవుడు ఇలా చెప్పాడు, నాయనా, మంచి ప్రశ్నే వేశావు, చెబుతున్నాను విను. ఉపనిషత్తుల పారాయణం చేయవలసిందే, కానీ అందరికీ అన్ని సులభం కావు కదా. కనుక అందరూ ఉపనిషత్తుల సారాన్ని పట్టుకోవాలి. అంటే ఉపనిషత్తుల సారమే భగవద్గీత, భగవద్గీతలోని సారమే సప్తమాధ్యాయం. కనుక అందరూ సప్తమాధ్యాయాన్ని పట్టుకొని పారాయణ చేయాలి. దీని భావాన్ని అర్థం చేసుకొని బాగా వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకొని మననం చేస్తే వచ్చే పుణ్యము ఇంత అని చెప్పలేం. ఇది ఎవరి తరమూ కాదు. అర్థం తెలియకపోయినా పర్వాలేదు, ఒట్టిగా కేవలం శ్లోకాలతోనే ఈ సప్తమాధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణ చేసినా చాలు. సప్త తీర్థాలు, సమస్త దానాలు, సమస్త యజ్ఞాలు, యోగాభ్యాసాల కన్నా అధికమైన పుణ్యం లభిస్తుంది అని నాకు యమలోకంలోని అధికారి స్వయంగా చెప్పాడు. అంతేకాదు, భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసిన మానవుడికి పుట్టుక, వ్యాధులు, ముసలితనము, మరణము వంటి సంసార వ్యాధులన్నీ తొలగిపోతాయి, శాశ్వతమైన మోక్ష పదవి లభిస్తుంది అని కూడా నాకు అక్కడి పెద్దలే చెప్పారు. నేను బ్రతికి ఉన్న రోజుల్లో ఎప్పుడూ కూడా సప్తమాధ్యాయ పారాయణ చేయలేదు. కానీ అనుకోకుండా ఈ అధ్యాయాన్ని వినే భాగ్యం లభించింది. విన్నంత మాత్రానికే నాకు సర్పజన్మలో పూర్వజన్మ జ్ఞానం లభించింది. కనుక ఈ అధ్యాయ శ్రవణ ఫలితాన్ని నేను స్వయంగా అనుభవిస్తున్నాను అని తెలుసుకోండి. కనుక ఓ కుమారులారా, నేను మిమ్మల్ని కోరేదేమంటే, నా శ్రాద్ధాదినం రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయండి. వాటితో పాటుగా భగవద్గీతలో ఈ సప్తమాధ్యాయ పారాయణను కూడా చేయించండి. నా కోసం చేయించండి. ఆ ఫలితాన్ని నాకు దారపోయండి. దానివల్ల నాకు ఈ సర్పజన్మ నుండి విముక్తి కలగటం మాత్రమే కాకుండా అసలు జన్మ పరంపరే లేకుండా మోక్షం లభిస్తుంది. అందుకే
సప్తమాధ్యాయాన్ని పారాయణ చేయించమని కోరుతున్నాను. ఇక నేను అడవిలోకి వెళతాను. నా కోసం మీరు వెతకకండి. ఈ నిధిని తీసుకోండి. మీకు వీలు కుదిరినప్పుడు నేను చెప్పినట్లుగా చేయండి. మరొక్క ముఖ్య విషయం చెబుతున్నాను, వినండి. ఈ పారాయణ నా కోసం చేయించిన ఆ ఫలితం నాకొక్కడికే కాదు, మీకు కూడా లభిస్తుంది, మీ పిల్లలకు లభిస్తుంది. దీనిని మర్చిపోకండి అని ఆ నాగజీవుడు పొదల్లోకి దూరి వెళ్ళిపోయాడు. 4 కుమారులు కన్నీళ్లు తుడుచుకున్నారు. తర్వాత నిధిని తీసుకొని ఇంటికి వెళ్ళారు. తండ్రి చెప్పినట్లుగా చేశారు. భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని పారాయణ చేశారు. దానివల్ల వారు ధర్మంగా జీవించారు. తండ్రి ఇచ్చిన నిధిని తమ కుటుంబ అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. మిగిలినది ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలకు వినియోగించారు. దాంట్లో కొంచెం మాత్రమే వాడుకున్నారు. నీరు బాగా అవసరమైన గ్రామాల్లో బావులు త్రవ్వించారు. నీరు లేని చోటు అంతా సత్రాలు కట్టించారు, చెట్లు నాటించారు, వైద్యశాలలు కట్టించారు, పాఠశాలలు నిర్మించారు, దేవాలయాలు నిర్మించారు, జీర్ణమైన దేవాలయాలను బాగు చేయించారు. దేవాలయాలలో దీపారాధనకు, నిత్య నైవేద్యాలకు లోటు లేకుండా చేశారు. దేవాలయాలలోని పూజారులకు జీవన భృతిని కల్పించారు. ఆయా పండుగలలో పూజలకు, ఉత్సవాలకు, వ్రతాలను బ్రహ్మాండంగా చేయించారు. ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నా కూడా ప్రతిరోజు మాత్రం సప్తమాధ్యాయాన్ని పారాయణం చేశారు. కుటుంబంతో సుఖ సంతోషంతో జీవించి చివరికి సులభంగా మోక్షాన్ని అందుకున్నారు అన్నాడు పరమేశ్వరుడు. ఇది లక్ష్మీనారాయణుల మధ్య జరిగిన కథ. దీనిని పరమేశ్వరుడు దివ్య దృష్టితో గమనించి పార్వతీదేవికి ఉపదేశించాడు అని వ్యాస భగవానుడు మనకి పద్మపురాణము ద్వారా బోధించాడు.